Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు satelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు మన దగ్గర నథింగ్ ఫోన్ 1 అయితే ఉంది. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఏంటంటే నథింగ్ ఫోన్ 1కి సంబంధించి ఒక 15 క్వశ్చన్స్ అయితే నేను పికౌట్ చేశాను. యాజ్ నేను మీకు బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్లో మీకు ప్రామిస్ చేసినట్లు మనకి ఇంకా మన ఛానల్లో FAQ ఎపిసోడ్స్ అయితే రన్ అవుతాయి అనమాట. సో దీనికి నేను ఒక 6 days బ్యాకే నేను మనకి సోషల్ మీడియా లైక్ యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు నేను పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ మీరు ఎవరైనా సరే యూట్యూబ్ కమ్యూనిటీలో కానీ, ట్విట్టర్లో కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ మీ యొక్క క్వరీస్ ఏదైనా ఉంటే అక్కడ మీరు కమెంట్ చేసినట్లయితే అక్కడ నుంచి నేను క్వశ్చన్స్ని పికౌట్ చేసి మీకు నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను అని చెప్పేసి నేను చెప్పాను. సో కొన్ని క్వశ్చన్స్ని మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి అయితే పికౌట్ చేశాను, కొన్ని క్వశ్చన్స్ నేనైతే ఓన్గా అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మీకు ఏంటంటే ఓవరాల్గా నథింగ్ ఫోన్ 1కి సంబంధించి ఒక డీటెయిల్ మీకు ఒక ఒపీనియన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ మొబైల్ కొనాలా వద్దా అనే దాని గురించి డీటెయిల్గా అయితే మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఒక క్లారిటీ అయితే తెప్పిస్తాను. సో వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు కూడా ఒకవేళ మీకు ఏదైనా అప్కమింగ్ మొబైల్స్లో మీకు ఏదైనా క్వశ్చన్స్, క్వీరీస్ నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే నేను ప్రతిదీ కూడా మొబైల్ లాంచ్ అవ్వగానే నేను దానికి సంబంధించిన పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను. సో అక్కడికి వెళ్ళి మీరు కింద కమెంట్ సెక్షన్లో ఆస్క్ చందు అనే హ్యాష్ట్యాగ్ని యూజ్ చేసి మీరు క్వశ్చన్ అయితే రైజ్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ FAQ ఎపిసోడ్ చేసేటప్పుడు నేను ఆ క్వశ్చన్ అయితే పికౌట్ చేస్తాను. పికౌట్ చేసి మీకు నేను వీడియోలో మీ యొక్క క్వీరీ అయితే నేను సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో నేను మీకు ప్రామిస్ చేసినట్టు ఇంకా FAQ ఎపిసోడ్స్ అనేవి రన్ అవుతాయి కాబట్టి మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మీరు మన ఛానల్ తరపున మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయొచ్చు. సో ఎలా ఉందో ఫస్ట్ ఎపిసోడ్ కదా, సో చూద్దాం. నేను నా 100% నేను బెస్ట్ అయితే ఈ ఎపిసోడ్ ద్వారా నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఇంక వితౌట్ ఎనీ డిలే మనం ఈ నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన FAQ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే బూస్ట్ అవ్వాలి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఇంకా ఎక్కువ బూస్ట్ అవుతాయి అనమాట. సో ఇటువంటి మరిన్ని FAQ ఎపిసోడ్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు వీడియో అయితే లైక్ చేయండి. సో నేను ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా మనం ఈ FAQ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే మనకి దీని ఒక డిజైన్ అండ్ అదేవిధంగా దీని ఒక బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది. సో బేసిక్గా దీని డిజైన్ గురించి చెప్పుకుంటే మనకి ఓవరాల్గా ఇది సిమిలర్ టు ఐఫోన్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా ఐఫోన్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఫోన్ పట్టినప్పుడు ఇది ఖచ్చితంగా మనకి సిమిలర్ టు ఐఫోన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా యూనిక్ డిజైన్ తీసుకొచ్చారు వీళ్ళు వెనకాల బ్యాక్ అండ్ ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఇలా యూనిక్గా అయితే తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క బిల్డ్ మనకి ఓవరాల్గా చాలా బాగుంటుంది. మీకు సైడ్ అంతా కూడా మీకు ఏంటంటే అల్యూమినియం మెటల్ ఫినిషింగ్ తీసుకొచ్చారు. బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి కార్నింగ్ గోల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. అండ్ మీకు డిస్ప్లేలో కూడా మీకు ఏంటంటే ఈ యొక్క థిన్ బెజల్స్ అయితే మీరు చూస్తారనమాట. మనకి ఐఫోన్లో ఉన్న విధంగానే జస్ట్ చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే మనకి ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ వస్తాయి కదా, అంటే మనకి అరౌండ్ ఒక 50,000 60,000 బడ్జెట్లో. సో ఆ బడ్జెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్కి ఇది ఈక్వల్గా అయితే ఉండేలా కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. నెక్స్ట్ మన సెకండ్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో చాలా మందికి ఈ మొబైల్ ఉన్న బ్రైట్నెస్ ఎంత, కొంతమంది ఏమో 500 నిట్స్ అంటున్నారు, కొంతమంది ఏమో 1200 నిట్స్ అంటున్నారు. సో ఏది నిజం? మనకి ఈ నథింగ్ ఫోన్ 1లో వీళ్ళు ఇచ్చింది కేవలం 500 నిట్స్ బ్రైట్నెస్ మాత్రమే. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే 1200 నిట్స్ బ్రైట్నెస్ అనుకుంటున్నారు. కానీ అది మనకి ఏంటంటే పీక్ బ్రైట్నెస్ అనమాట, అది 1200 నిట్స్ అనేది. సో అది ఎప్పుడు మనకి ఎనేబుల్ అవుతుందంటే ఓన్లీ మనకి ఏదైతే HDR కంటెంట్ని వాచ్ చేస్తుంటామో అప్పుడు మాత్రమే మనకి ఆ బ్రైట్నెస్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. సో రిమైనింగ్ టైం అంతా మనకి 500 నిట్స్ బ్రైట్నెస్ మాత్రమే ఉంటుంది. సో ఇది కొంచెం మనకి డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే మనం డేలైట్ కండిషన్స్లో బయటికి వెళ్ళినప్పుడు అటువంటిప్పుడు మనం యూజ్ చేస్తున్నామంటే కొంచెం డల్గా అయితే కనిపించవచ్చు, ఎందుకంటే 500 నిట్స్ కాబట్టి. సో మైట్ బీ కంపెనీ వాళ్ళు 600, 700, 800 ఇచ్చినా కూడా ఇంకా బెటర్ ఉండేదని చెప్పేసి అయితే నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే మనకి దీని ఒక డిస్ప్లే ఎలా ఉంది. సో బేసికలీ చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది. సో డిస్ప్లే ఎలా ఉంది, మనకి వీడియోస్ చూసినప్పుడు వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. సో బేసికలీ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన వచ్చారు 6.55 ఇంచెస్ మనకి OLED డిస్ప్లే అండ్ దాంతోపాటు మనకి ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా దీని యొక్క వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి. మీకు iPhone 13 Pro Maxతో పోల్చుకుంటే అది మన 6.7 ఇంచెస్, ఇది మన 6. అంటే సిమిలర్గా ఉంటుంది అనమాట దీని యొక్క డిస్ప్లే సైజ్ కూడా. సో ఓవరాల్గా మీరు HDR కంటెంట్ వాచ్ చేసిన నెక్స్ట్ మనకి వీడియోస్ చూసినా సరే మనకి ఒక మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ మనకి OLED ప్యానల్ కాబట్టి మీకు వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. సో డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఒకటే ఏంటంటే బ్రైట్నెస్ కొంచెం పెంచి ఉంటే ఇట్ వుడ్ బి బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి ఫోర్త్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటని చెప్పేసి చాలా మందికి ఇంకోటి ఉంటుంది. సో నేను దీనికోసమే ఒక డెడికేట్గా వీడియో అయితే చేశాను. మీరు ఒకవేళ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో బేసికలీ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఎటువంటివి ఫీచర్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అంటే సో రికార్డింగ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది,
ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా ఛార్జింగ్ మీటర్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు రింగ్ టోన్స్కి కస్టమ్ నోటిఫికేషన్స్కి మీరు కస్టమైజ్ చేసుకొని మీకు కావాల్సిన రింగ్ టోన్స్కి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్గా వాళ్ళు 10 రింగ్ టోన్స్ అయితే ఇస్తారు. సో అవి కూడా మీరు పెట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ విజువలైజేషన్. సో పాటకి తగ్గట్టు మాటలకి తగ్గట్టు మనకి ఈ లైట్స్ అనేవి ప్లే అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లిప్ టు గ్లిఫ్. మనకి ఇంకోటి ఏంటంటే సో మనం వర్క్లో ఉన్నప్పుడు మనం జస్ట్ ఏం లేదు ఫోన్ ఇలా రివర్స్లో తిప్పిలా పెడితే ఆటోమేటిక్గా ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా కొన్ని ఫీచర్స్ అయితే మనం గ్లిఫ్ ఇంటర్ఫేస్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దీని గురించి డీటెయిల్గా నేను ఆ వీడియో చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి 5th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో బేసికలీ మనకి బ్యాక్ అండ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ యూనిక్గా ఉంది కాబట్టి బేసిక్గా చాలా మంది దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి ఎక్కువసేపు యూస్ చేయడం వల్ల ఏమైనా బ్యాటరీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి, బ్యాటరీ డ్రైనింగ్ అవుతుందని చెప్పేసి చాలా మంది డౌట్ అయితే ఉంది. సో బేసికలీ నథింగ్ కంపెనీ వాళ్ళు దీని యొక్క బ్యాటరీని దీని యొక్క సాఫ్ట్వేర్ని వెల్గా ఆప్టిమైజ్ చేశారనమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే మనకి బ్యాటరీ డ్రైనింగ్ మీద అయితే ఉండదు. సో నాకు తెలిసి గ్లిఫ్ ఇంటర్ఫేస్ నేను డైలీ యూస్ చేస్తున్నాను. బ్యాటరీ డ్రైనింగ్ కేవలం ఎల్ఈడీస్ మీద అయితే నాకు అంత అయితే అనిపించట్లేదు అనమాట. నెక్స్ట్ మనకి 6th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో దీని యొక్క నథింగ్ ఓఎస్ ఎలా ఉంది అండ్ దీని యొక్క స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. సో బేసికలీ ప్రజెంట్ ఈ మొబైల్లో మనకి రన్ అవుతుంది నథింగ్ ఓఎస్ 1.1.3 ప్రజెంట్ ఇప్పుడు అప్డేట్ ప్రకారం అయితే. సో రీసెంట్గా మీరు తీసుకుంటే మనకి ఫోన్ కొన్నప్పటి నుంచి దాదాపు నేను 3 అప్డేట్ అయితే చేశాను అనమాట. సో దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఈ కంపెనీ చాలా వరకు ఈ మొబైల్ మీద అయితే వర్కౌట్ చేస్తున్నారు అనమాట. సో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి, బట్ అవన్నీ కూడా మనకి ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో వాళ్ళు అన్ని సార్ట్అవుట్ చేస్తారు. ఖచ్చితంగా మనకి దీని యొక్క ఓఎస్ చాలా బాగుంది. మీకు మల్టిపుల్ ఫీచర్స్తో యూనిక్ ఫీచర్స్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో చిన్న మైనర్ బగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో మనకి ఈ యొక్క అప్డేట్లు అయితే మనకి తొలగిపోతాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకా స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ప్రతి కూల్. మనకి చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. ఇంకా స్టాక్ అండ్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు. అండ్ నెక్స్ట్ మనకి 7th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో చాలా మంది అనుకుంటారు బ్లాక్ ఫోన్ కొనాలా లేదా వైట్ కలర్ ఫోన్ కొనాలా, ఏది కొంటే బెటర్ అని చెప్పేసి చాలా మందికి ఇంకో డౌట్ అయితే ఉంది. కొంతమంది బ్లాక్ సజెస్ట్ చేస్తారు, కొంతమంది వైట్ సజెస్ట్ చేస్తారు. సో నా ఒక ఒపీనియన్ ఏంటంటే సో బ్లాక్ వైట్ రెండు ఒకటే, మీకు ఫోన్ లోపల ఫీచర్స్ ఒకటే కాబట్టి బయట మీకు విజువల్ పరంగా తీసుకుంటే మనకి వైట్ కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది, బ్లాక్ ఏంటంటే కొంచెం నార్మల్ ఉంటుంది. కాకపోతే మీకు ఏంటంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్ నైట్ టైం యూస్ చేసినప్పుడు కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. వైట్లో మీకు ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ కొంచెం తక్కువ అయితే కనిపిస్తుంది, బట్ మనకి బ్లాక్లో తీసుకుంటే మీకు కాంట్రాస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, క్లియర్గా అయితే కనిపిస్తుంది మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది. బట్ వైట్లో మీకు ఏంటంటే నైట్ పూట మీరు గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఆన్ చేసినప్పుడు మొత్తం మొబైల్ మొత్తం వైట్గా వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట, మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా అనమాట. బట్ నా ఒపీనియన్ ఏంటంటే వైట్ విల్ బి క్లాసీ, బ్లాక్ ఏంటంటే కొంచెం నార్మల్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 9th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో దీని యొక్క ఆడియో క్వాలిటీ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు కదా. సో దీని యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, సో ఇది కూడా చాలా మంది డౌట్ అయితే ఉంది. సో కాల్ క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో కాల్ క్వాలిటీ నేను చాలా దగ్గర ప్రతి సిచ్యువేషన్లో మాడాను, సో ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. కమింగ్ టు ద ఆడియో క్వాలిటీ ఏంటంటే కొంచెం మీరు అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే మనకి స్టీరియో స్పీకర్స్ ఒకటే ఉంటుంది, ఇంకోటి వచ్చారు మనకి ఇక్కడ ఇయర్ పీస్లో అయితే ఇవ్వడం జరిగింది. బట్ మేజర్గా మనకి స్పీకర్ బాటంలో ఉంటుంది, 70% ఆఫ్ ద ఆడియో మీకు ఈ బాటమ్ స్పీకర్ నుంచి వస్తుంది, మీకు ఇయర్ పీస్ నుంచి కేవలం 30% మాత్రమే వస్తుంది. కాబట్టి కొంచెం కానీ మీకు మరీ వర్స్ట్ అని చెప్పట్లేదు, కానీ మీకు ఆడియో డెఫినెట్లీ మీరు 85% సాటిస్ఫై అవుతారు. బట్ మనకి ఏదైనా ఇంకొంచెం ఆడియో ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి 9th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో నథింగ్ ఫోన్ మన యొక్క యాంటో స్కోర్స్ ఎంత. సో మనకి యాంటో బెంచ్ మార్క్ టెస్ట్ రన్ చేసినప్పుడు దీని యొక్క యాంటో స్కోర్స్ వచ్చారు మనకి 5,38,711 అయితే రావడం జరిగింది. సో బేసికల్గా ఆన్ యావరేజ్గా మనకి యావరేజ్ గేమర్ కానీ యావరేజ్ మల్టీ టాస్కర్ కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో డైలీ మీరు మల్టీ టాస్కింగ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. గేమ్స్ కూడా మీకు ఏంటంటే యావరేజ్గా ప్లే చేసి కొంచెం నార్మల్ సెట్టింగ్స్లో పెట్టుకుని ఆడినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీనిలో 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు, మీరు ఇంకా అల్ట్రా హెచ్డీ సెట్టింగ్స్ పెట్టుకోగా మీరు దీనిలో ప్లే చేసినా నేను ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ అవన్నీ గమనించలేదు. బట్ మనకి 1 or 2 అటు గమనించిన, బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే ఓకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి 10th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో మనకి ఈ మొబైల్ యొక్క ప్రైజెస్ ఫర్దర్గా ఫ్యూచర్లో పెరుగుతాయా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. సో రీసెంట్గా మీరు తీసుకుంటే 2 days బిఫోర్ మనకి ఈ మొబైల్ యొక్క ప్రైజెస్ అనేవి పెంచారనమాట. సో వాళ్ళు దానికి ఏదో ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది, లైక్ మనకి ఎన్విరాన్మెంట్లో ఈ వస్తువులకు సంబంధించిన కాస్ట్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి సో దానివల్ల మా యొక్క మొబైల్ ప్రైస్ పెంచామని చెప్పేసి చెప్పారు. సో ప్రజెంట్ ఇప్పుడు ఏమైనా మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే సరే మీరు ఖచ్చితంగా ప్రతి వేరియంట్ మీద 1,000 రూపీస్ ఎక్కువైతే ఇన్వెస్ట్ చేయాలి. సో 32,999కి వచ్చేది 33,999, నెక్స్ట్ మంత్ 35,999కి వచ్చేది 36,999. ఇట్లా ప్రతి వేరియంట్ మీద మీరు 1,000 రూపీస్ ఎక్కువైతే ఇన్వెస్ట్ చేసి అయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి 11th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో బాక్స్లో మనకి ఛార్జర్ అడాప్టర్ వస్తుందా, నెక్స్ట్ మనకి కేస్ అన్న ప్రొవైడ్ చేస్తాను క్వశ్చన్ చాలా మందికి కూడా ఉంది. సో బేసికలీ మనకి దీంట్లో ఛార్జర్ అడాప్టర్ ప్రొవైడ్ చేయరు, ఓన్లీ మనకి కేబుల్ ఒకటే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో అడాప్టర్ మనం విడిగా అయితే కొనుక్కోవాలి. సో ఆ ఒక కాస్ట్ తీసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్లో 1,499 రూపాయలకి అయితే అవైలబిలిటీ ఉంది. కేస్ కూడా మీకు
మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో అది కూడా మనకి 1499. మనకి స్పైగన్ కేసులు కావాలనుకుంటే మీరు అన్నోడు 1500 రూపీస్ లోపల మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి రావన్నమాట. నెక్స్ట్ మనకి 12th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా నథింగ్ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో బేసికల్గా ఇక్కడ మీరు చూడొచ్చు 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 మనకి 50 MP సెన్సార్స్ అనమాట. సో మీరు ప్రైమరీ కెమెరా తీసుకుంటే మీకు ఇది మనకి సోనీ IMX766 సెన్సార్తో తీసుకొచ్చారు. సో మంచి ఫుటేజెస్ అయితే వస్తాయి. ఇది మనకి OIS ప్లస్ EIS సపోర్ట్ అయితే మనకి దీంట్లో వస్తుందన్నమాట. 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంది. సో మనకి వీడియోస్ అనేవి మీరు డామ్ షూర్ మీకు నచ్చుతాయి. ఫొటోస్ కూడా మనకి ప్రతి గుడ్, మీకు కలర్స్ కానీ అవన్నీ కూడా బాగా అయితే క్యాప్చర్ చేస్తుంది. కాకపోతే మీకు సెకండ్ కెమెరా తీసుకుంటే 50 MP, ఇది మనకి సామ్సంగ్ JN1 సెన్సార్ తీసుకురావడం జరిగింది. ఇది మనకి ఏంటంటే డెప్త్, మ్యాక్రో ఇటువంటి షార్ట్స్ చేయడానికి అయితే మనకి ఈ కెమెరా అయితే ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మనకి బ్యాక్ కెమెరా ఉన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ కెమెరా మీకు 16 MP అయితే ఉంటుంది. సో సెల్ఫీతో దిగేటప్పుడు కొన్ని ఫొటోస్ అనేవి నాకు అంతగా యాక్యురేట్ అనిపించలేదు. కొన్ని ఫొటోస్ అనేవి మనకి వైటిష్ చేసేయడం ఇట్లా కొంచెం అయితే గమనించాను. అది మైట్ బీ ఫర్దర్గా వాళ్ళు అప్డేట్లు ఏదైనా మార్చే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. బట్ ప్రజెంట్ అయితే ఫ్రంట్ కెమెరా ఒకటే కొంచెం నాకు కాంప్రమైజ్ అనిపించింది. బట్ బ్యాక్ కెమెరా వచ్చిన విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. మీకు నేను కెమెరా రివ్యూలో కూడా చూపిస్తాను డీటెయిల్గా ఎలా ఉంది ఏంటి అనేది. సో అలా 10కి రేటింగ్ ఇవ్వమంటే నేను 8 అయితే ఇస్తాను. అది కూడా దేనికంటే మాక్సిమం నేను ఆ 2 పాయింట్ తగ్గించింది బేస్డ్ ఆన్ సెల్ఫీ కెమెరా. సో రిమైనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 13th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే దీని ఒక బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అండ్ దాంతోపాటు దీనికి యూసేజ్ ఎలా ఉందని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో 20 days నుంచి నేను మొబైల్ అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది 4500 mAh పవర్ బ్యాటరీ అండ్ దాంతోపాటు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో కంపెనీ ఎలా క్లెయిమ్ చేస్తుంటే 0 to 100% ఛార్జింగ్ ఎక్కడానికి 40 minutes టైం అయితే పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఓవరాల్గా ఏంటంటే మీరు 0 నుంచి 100% ఛార్జింగ్ ఎక్కాలి అంటే మినిమం మీరు 60 minutes నుంచి 70 minutes వరకు అయితే మీరు టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఛార్జింగ్ డ్రైనింగ్ గురించి మాట్లాడుకుంటే సో మీరు ఎక్కువ వీడియోస్ తీసినప్పుడు కొంచెం బ్యాటరీ డ్రైనింగ్ గమనించాను. అండ్ నెక్స్ట్ మీకు గేమ్స్ ఎక్కువ ఆడినా సరే మనకి కొంచెం బ్యాటరీ డ్రైనింగ్ అయితే ఉందన్నమాట. సో మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి ఆన్ అ డే మీకు ఒక 6 hours 7 hours బ్యాటరీ లైఫ్ అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్టిల్ ఇంకా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి ఫర్దర్గా అంటే మనకి బ్యాటరీ ఎక్కువసేపు వచ్చే విధంగా లేదా అప్డేట్లో తీసుకొస్తే ఇంకా బెటర్. సో అది కూడా మనం ఫర్దర్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఓకే అని చెప్పొచ్చు, మరీ బ్యాడ్ అయితే కాదు బట్ ఓకే. నెక్స్ట్ మనకి 14th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో ఈ మొబైల్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, సో గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి అది కూడా డౌట్ అయితే ఉంది. సో బేసికలీ ఈ స్మార్ట్ ఫోన్లో నేను గమనించిన దాని ప్రకారం అయితే ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రమే మనకి ఈ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా మనకి నథింగ్ OS 1.1.3 అప్డేట్ చేసినప్పుడు నాకు ఈ హీటింగ్ అనేది నాకు అంత అనిపించలేదు. బట్ ఇంతకు ముందు ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జ్ ఎక్కినప్పుడు మనకి కొంచెం హీటింగ్ అయితే నాకు అనిపించింది. బ్యాక్ సైడ్ అంతా మొత్తం హీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ గేమ్స్ ప్లే చేసినప్పుడు అయితే నాకు అంత హీటింగ్ అయితే అనిపించలేదు. బట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రమే కొంచెం హీటింగ్ అనిపించింది. బట్ అప్డేట్ చేసిన తర్వాత మనకి ఆ హీటింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. మరీ కంట్రోల్ కాలేదు కానీ బట్ కంట్రోల్ అయితే అయిందనమాట. బట్ మీకు హీటింగ్ ఇష్యూస్ అంటే ఓన్లీ ఛార్జింగ్ దగ్గర మాత్రం మీరు గమనిస్తారు. మళ్ళీ మనకి 15th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే సో దీనికి ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి చాలా మంది డౌట్ అయితే ఉంటుందన్నమాట. సో బేసికలీ మనకి స్మార్ట్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఈ స్నాప్డ్రాగన్ 778 అంటే ఏంటంటే అరౌండ్ 35K లోపల ఇది మనకి ఒక ఫ్లాగ్షిప్ మిడ్ రేంజర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి దీనిలో G+ యాడ్ అయింది కదా. సో ఈ G+ అంటే ఏంటంటే మనకి 5G టెక్నాలజీతో పాటు ఇంకొన్ని ఎన్హాన్సర్ ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట, అంతే డిఫరెన్స్. సో నెక్స్ట్ మనకి ఓవరాల్గా దీనిలో Adreno 642 LGPU అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేమింగ్ అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ మనకి మల్టీ టాస్కర్ కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో గేమ్స్ అయితే రన్ చేశాను. కొన్ని కొత్తలో BGMI మనకి బ్యాన్ అవ్వకముందు నేను BGMI ప్లే చేయడం జరిగింది. అల్ట్రా సెట్టింగ్స్ 60 FPS పెట్టి ప్లే చేశాను. నెక్స్ట్ మనకి HD సెట్టింగ్స్లో మీకు 120 FPS కూడా పెట్టి ప్లే చేయడం జరిగింది. ఎక్కడ కూడా నేను ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి అంతగా గమనించలేదు. ఎక్కడో 1-2 ఫ్రేమ్ డ్రాప్స్ గమనించాను కానీ మరీ ఓవరాల్గా గేమ్ ఆడుతున్న ప్రతి మినిట్ నేను ఫ్రేమ్ డ్రాప్స్ అయితే గమనించలేదు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీరు 35K లోపల మీరు ఒకవేళ చూడాలనుకుంటే మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. కానీ పాయింట్ ఏంటంటే కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్ రివ్యూలో అయితే మాట్లాడతాను అనమాట. సో ఇవి ఓవరాల్గా మనకి ఈ 15 క్వీరీస్ ద్వారా మీకు ఈ మొబైల్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో ఈ మొబైల్ కొనాలా లేదా, నెక్స్ట్ మనకి ఈ మొబైల్లో ఉన్న మ్యాక్సిమం డౌట్స్ అయితే నేను క్లియర్ చేశాను చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా ఫర్దర్గా ఇటువంటి మరెన్నో FAQ ఎపిసోడ్స్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్ని, ట్విట్టర్ని, నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ని అయితే డెఫినెట్లీ ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కదా డిస్క్రిప్షన్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ప్రతి మొబైల్ లాంచ్ అవ్వగానే వాటికి సంబంధించిన పోస్ట్ అనేవి పెడతాను. సో మీరు అక్కడ ఆస్క్ చందు అనే హ్యాష్ట్యాగ్ని యూజ్ చేసి మీరు క్వశ్చన్స్ రైజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని పిక్అవుట్ చేసి మీకు నేను వీడియోస్లో అయితే అవి నేను సాల్వ్ చేస్తాను. ఇదిగా సోల్గా మనకి ఈ నథింగ్ ఫోన్ మనకి సంబంధించిన FAQ ఎపిసోడ్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి అన్బాక్సింగ్ అండ్ గ్యాజెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.